5వ వాక్యం చదువుకుందాం. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు చుట్టూ కూడా నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును. ఏమన్నాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజల చుట్టూ కూడా దేవుడు ఎలాగుంటాడంటే యెరూషలేము చుట్టూ కూడా అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. పోయిన మాసం అంతా దేని గురించి మనం విన్నాము? నివాసం గురించి. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనే దాని నుంచి మనం నివాసాన్ని గురించి మనం తీసుకుంటూ వచ్చిన్నాం. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణంగా ఉందును అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన చుట్టూ కూడా ఒక అగ్ని ప్రాకారంగా ఉండాలి. సాతాను రాకుండా ఉండాలి అంటే కనుక మన చుట్టూ ఎవరు ఉండాలండి? దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటే సాతాను వస్తాడా? చెప్పండి అందరూ. దేవుడు కనుక అగ్ని ప్రాకారంగా ఉంటే సాతాను మన దగ్గరికి వస్తాడా? శత్రువులు మన దగ్గరికి వస్తారా? ఒకవేళ వచ్చినా ఎక్కడుంటారు? ప్రాకారానికి బయట ఉంటారు. ఎక్కడుంటారంట? 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. కాబట్టి సిరియా రాజు ఇశ్రాయేలుని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. ఎవరంట? సిరియా దేశపు రాజు ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి మన యుద్ధం చేద్దామని ప్లాన్ వేసుకున్నారో ఆ సమయాన్న దేవుడు ఏం చేస్తాడు? ఎలీషా చెప్తున్నాడు ఆ విషయం. ఎలీషా ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేల్ రాజు చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళ యుద్ధానికి వస్తానని చెప్తున్నాడు. అప్పుడు ఈయనేం చేస్తున్నాడు? వాళ్ళు వచ్చే సమయానికి జాగ్రత్త పడి వీళ్ళ ప్రజల్ని వీళ్ళ దేశాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే మనం అనుకునే విషయాలన్నీ కూడా వాళ్ళకి ఎవరో చేరేస్తున్నారు, అందుకే మన యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, మనం వాళ్ళని ఓడించి మనం గెలవలేకపోతున్నాం అని చెప్పాడు. అప్పుడు అతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు చెప్పండి? అయ్యా, మన వాళ్ళు ఎవరో సమాచారం ఇవ్వట్లేదు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, ఏదున్నా ఆయన తెలిసిపోద్ది, ఆయనే చెప్పేస్తాడు వాళ్ళకి, అందుకని వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, ఒక గొప్ప సేవకుడు వాళ్ళకు ఉన్నాడు అని చెప్పాడు. సరే అయితే ముందు ఆ సేవకుని తీసుకొచ్చేయండి, మీరు వెళ్ళి ఎలీషా ఇంటికాడికి వెళ్ళి ఎలీషాని అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పేసి గొప్ప సైన్యాన్ని పంపించాడు. ఏం పంపించాడంట చెప్పండి? గొప్ప సైన్యాన్ని పంపించాడు. చూడండి 15వ వాక్యంలో, దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఇండుట కనబడెను. ఇక్కడ ఒక గొప్ప సైన్యం వచ్చింది. ఎంతమంది అరెస్ట్ చేయడానికి? ఒక్క ఎలీషాని. చెప్పండి అందరూ. ఇశ్రాయేల్ దేశంలో ఇక్కడ గొప్ప ఎలీషా ప్రవక్త ఉన్నాడని ఈ వ్యక్తి చెప్పాడు. ఇంకొక అమ్మాయి కూడా చెప్పింది, చిన్న పాప. నయమనుకి కుష్ఠరోగం వస్తే యెరూషలేము దేశానికి పోండి, అక్కడ మాకు దైవ సేవకున్నాడు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందని చెప్పింది ఆ పాప. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? 7 సార్లు యొర్దానులో మునిగి స్వస్థత పొందినాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము, దేవుడు ఉన్నాడు, దేవుని సేవకులు ఉన్నారు, దేవుని కార్యాలు మనకి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషాని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ చుట్టూ ఎవరున్నారంట? అగ్ని ప్రాకారము. చెప్పండి అందరూ. అగ్ని గుర్రాలు, రథాలు, పర్వతాలు అతని చుట్టూ ఉన్నందున వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి అంతా వచ్చి కాపలా కాస్తారు, కానీ దగ్గరికి రాలేకపోయారు. కారణం ఏంటి? దేవుడు చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా నలుదిశలో వచ్చి పట్టణాన్ని పట్టుకోవాలని చుట్టుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కానే కాలేదు. అందుకనే దేవుడు ఏమన్నా అంటే ఇజ్రాయేల్ చుట్టూ కూడా నేను ఎలా ఉన్నానంట? అగ్ని ప్రాకారముగా. ఎలా ఉన్నాయంట? మరి ఏబు గారి సంగతి కూడా మీకు తెలుసు. సాతాను సాక్ష్యం ఇస్తుంది అక్కడ. ఎవరంట? ఏబు గారి గురించి ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో సాతాను ఏమని సాక్ష్యం చెప్తుంది?
నీవు అతనికని అతని కలిగిన సమస్తము చుట్టూ కూడా కంచి వేసితివి కదా అంటుంది. మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో సాతాను దేవునితో చెప్తుంది, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి. అంటే ఇప్పుడు దేవుని పిల్లల చుట్టూ ఎవరున్నారు? దేవుని పిల్లల చుట్టూ ఎవరున్నారు? దేవదూతలు. దేవుడు కంచి వేసి ఉన్నాడు. ఎవరంట? దేవదూతలు. దేవుడు ఏం చేస్తాడంట? కంచి వేసి ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, సాతాను లేకుంటే శత్రువు మన దగ్గర రావాలంటే మొట్టమొదటిగా ఎవరితో యుద్ధం చేయాలి? ఎవరిని దాటుకొని రావాలి చెప్పండి. ఎలీషా మౌనంగా నిద్రపోతా, ఇంట్లో నిద్రపోతా, ఆయన పనులు ఆయన ఉన్నాడు. కానీ శత్రువులు ఏం చేస్తారు? వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన పనిలో ఆయన ఉన్నాడు. చూసారా? శత్రువు తన పని తను చేసుకొస్తున్నాడు. ఎలీషా అందరూ పండుకున్నాడు ఇంట్లో. కానీ చుట్టూ ఎవరున్నారు మధ్యలో? శత్రువులకి ఎలీషాకి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకని దేవుడు ఆయన దాటుకొని మన దగ్గర రావటానికి ఎవరి వల్ల కాదు. అందుకని దేవుని బిడ్డలని మనము ఎప్పుడు కూడా దేవుడు మనకు ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి అవిశ్వాసపడి, ప్రతిదానికి భయపడి, చంచలమైన మనసు అంటారు. ఏ మనసు అంట? చంచలని కోడి పిల్ల అని మనసు పరిగెడద్ది. కోడి పిల్ల అంటే ఒకరోజు వెళ్తా ఉంటే ఒక ఆకు దాని మీద పడిందంట. ఆకు పడగని ఏముందంట? పరిగెత్తుకొని వాళ్ళు మమ్మీ తిరిగిపోయి, మమ్మీ మమ్మీ పర్వతం పడిపోయిందని చెప్పిందంట. అట్లా ఉంటాయి తిన్నాళ్ళు జనాలు. చిన్నది రాగానే ఇంకా నాకే కష్టం వచ్చింది, నాకే బాధ వచ్చింది, నాకే శోధన అని చెప్పేసి ఇక శ్లోకాలు మామూలు శ్లోకాలు కదయి. కానీ ఇక్కడ వాళ్ళ ప్రాణాలు తీడాకు వచ్చా వాళ్ళు భయపడకుండా ఉన్నారు. ఎలీషా ఏమన్నాడు? దేవా, ఈ పనివాడికి ఆ సైన్యం మాత్రం కనబడుతుంది, మన సైన్యుడి కనబడట్లా, ఈడు కళ్ళు తెరువు అన్నాడు. ఏ కళ్ళు? కళ్ళు లేవా? గుడ్డోడేవాడు. కళ్ళు ఉన్నాయి, ఆత్మీయ నేత్రాలు తెరవమన్నాడు. మనోనేత్రాలు అంటారు. అప్పుడు మనోనేత్రాలు తెలిసి ఏ సైన్యం కనబడింది? దేవుని సైన్యమో. చెప్పండి అందరూ, దేవుని సైన్యం. కాబట్టి దేవుని బిడ్డలకి సైన్యం ఉంటుందా ఉండదా? దేవుని బిడ్డలకి దేవుడు ఏం చేస్తాడంట? తన దూతకు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళి కాపాడు, చేతులతో ఎత్తి పట్టుకో, ఏ అపాయం రాకుండా కాపాడు అని చెప్పి దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? దేవదూతకే ఆజ్ఞాపిస్తాడు. అందుకని దేవుడు అన్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటే ఇంకా అంతకంటే గొప్పవారు ఎవరైనా ఉన్నారా? మనమైతే అగ్ని ఉంటే బకెట్తో నీళ్లు పోసి ఆర్పేస్తాం. దేవుని యొక్క అగ్ని ఆర్పగలివారు ఎవరైనా ఉన్నారా చెప్పండి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితము నరకంలో అగ్ని మంట పెట్టాడు దేవుడు, అది ఇంకా మండుతుంది. ఆరలా ఆరిపోడు ఎవడు లేడు. అగ్ని ఆరదు. దేవుడు ఏదైనా పెట్టాడంటే చేశాడంటే దాన్ని ఆర్పగలిగేవారు ఎవరు ఉండరు. అందుకని దేవుని బిడ్డలు మనము దేవుడు మన చుట్టూ ఉన్నాడని ధైర్యంగా మనం ఉండాలి. ఏబు గారు ధైర్యంగా ఉండాలి లేదా? ఏబు గారు చుట్టూ కంచుందని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? సాతాను చెప్తుంది. అలాగే దేవుని బిడ్డల చుట్టూ కంచి ఉందని ఎవరు చూపిస్తున్నారు? ఎలీషా చూపిస్తున్నాడు. అగ్ని పర్వతాలు, అగ్ని గుర్రాలు, అగ్ని అంటే ఎంత సెక్యూరిటీ ఉందో చూడండి. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, అగ్ని పర్వతం, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు సమీపించగలిగారా చెప్పండి? మీరు సమీపించగలిగారా? అందుకనే ఒక శత్రువు మనల్ని ముట్టాలంటే ఎవరిని దాటుకొని రావాలి? దేవుని. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా చేతిలోంచి ఎవడో మిమ్మల్ని అపహరించలేడు. అంటే ఏంటి? దేవుని లోపల మనం ఉన్నాం కాబట్టి మన దగ్గర రావాలంటే ముందు ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గర రావాలి. ముందు దేవుని దాటుకొని మన దగ్గర రావాలి. దేవుని జయించగలిగేవాడు ఎవరైనా ఉన్నారా? ఈ సృష్టి మొత్తం ఆయన చేసిందే. పరలోకము, భూలోకము, దేవదూతలు, నరకము, అగ్నిగుండం, పాతాళం అన్ని చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుని జయించగలిగేవారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? దేవుని జయించగలిగితేనే మనల్ని ముట్టగలరు. అందుకే ఏమన్నాడు దేవుడు? ఇదే జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో ఏమని చెప్పాడు చెప్పండి? 2వ అధ్యాయం 8వ వాక్యము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. చాలు. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ముట్టుకుంటే నా కన్నుగుడ్డు ముట్టుకున్నట్లే అంటున్నాడు. అంటే ఇప్పుడు మనల్ని ఎలా చూస్తాడైనా చెప్పండి? కంటి పాపలా చూస్తున్నాడు. ఎలా చూస్తాడంట? కంటి పాప ఎలాగుంటుందో అలా చూసుకున్నాడు. అంటే మనల్ని ముడితే ఎవరు ముట్టినట్టు ఫస్ట్ చెప్పండి?
దేవుడు ఏమన్నాడు? నన్ను హింసించున్న సౌలా అన్నాడు. సౌలా సౌలా నన్నేళ హింసించున్నా అన్నాడు. అప్పుడు సౌలు అన్నాడు, నేను ఎప్పుడు హింసించా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వాళ్ళు హింసిస్తే నన్ను హింసించినట్లే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మల్ని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్లే. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు? మీరే చెప్పండి, కాపాడుతాడు లేదా? కాపాడబట్టే ఈ దినాన్ని మనం ఇలా ఉన్నాము. దేవుడు కాపాడకపోతే కాపాడేవారి ప్రయాసం అంట వ్యర్థమే. కాబట్టి ఈ దినాన్న భూమి మీద ఇంకా పరిశుద్ధులు ఉన్నారు. ఏంటి? జయించిన సంఘము ఇంకా ఈ భూమి మీద ఉంది. ఇంకా పెండ్లి కుమార్తె ఈ భూమి మీద ఉంది. కాబట్టి సాతాను మనల్ని ఇంతవరకు వదిలిపెట్టింది. ఇప్పుడు పరిశుద్ధులు కనుక ఎత్తబడితే కనుక, సాతాను భూమి మీదకి వస్తే కనుక ఇక దేవుడు ఉండడు, దేవదూతలు ఉండరు, పరిశుద్ధాత్మ ఉండదు, మందిరాలు ఉండవు, ప్రార్థన ఉండదు, ప్రార్థన చేసే పరలోకానికే వెళ్ళదు. కాబట్టి ఈ దినాల్లో మనము బైబిల్లో ఒక మాట రాస్తుంది, యోబు గారు చెప్పారు, దేవుడు కాపాడుచున్న దినముల్లో ఉన్నట్టుంటే చాలా బాగుండేది అన్నాడు. ఏమన్నాడు ఆయన? దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్టుకుంటే బాగుండేది అన్నాడు. ఎందుకని? సాతాను అటాక్ చేసింది, పిల్లలందరిని చంపేసింది, పొలాలన్నీ కాల్చేసింది, పశువులన్నీ కాల్చేసింది. ఆ తర్వాత అతను ఒంటి నిండా పచ్చి పుండ్లు కురుపులు పెట్టింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నంటే, దేవుడు నన్ను కాపాడుచున్న దినముల్లో ఉన్నట్టు ఉంటే బాగుండేది. చదవనమాట 29వ యోబు గ్రంథము 2వ వచనం చదవండి. పూర్వకాలమునున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు నన్ను కాపాడుచున్న దినముల్లో ఉన్నట్లుగా ఉండిన ఎడల నాకు ఎంతో మేలు. కాబట్టి ఇప్పుడు దేవుడు కాపాడలేదు, ఆయన్ని సాతానుకు అప్పగించాడు. ఎవరు అప్పగించారు? దేవుడే. ఆయన దేవుడే కాపాడుచున్నాడు. కానీ సాతాను వచ్చి సవాలు చేస్తుంది, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు అన్నీ తీసేస్తే దేవుని వదిలేస్తాను. లేదు లేదు, యోబు గారు చర్చికి రోగాలు స్వస్థత కొరకు రావట్లేదు, చర్చికి అవసరాల కోసం రావట్లేదు. అతను నిజమైన భక్తి గలవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని అసగించుకున్నవాడు, భూమి మీద అతను వంటి వాడు లేడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్షి ఇచ్చాడు. అయితే నాకు ఒక అవకాశం, అతను నేను పాడు చేయగలను, ట్రై చేస్తాను. సరే ట్రై చేయన్నాడు. కానీ ఎవరు ఓడిపోయారు చెప్పండి? సాతానే ఓడిపోయింది. ఎవరు ఓడిపోయారంట? సాతానే. కాబట్టి సాతాన్ ఏంటంటే భూమి మీద ఇటు అటు తిరిగి మనుషులను ఆశ్రయించాలని కోరుకుంటుంది. అందుకే మనం ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి. సాతాన్ ఎప్పుడు ప్రవేశిస్తాడో మన కుటుంబంలోకి, మన జీవితంలోకి మనకు తెలియదు. ఎప్పుడు ప్రార్థనలో ఉంటే సాతాను వచ్చేది మనకు తెలుస్తుంది, సాతాను ప్రవేశించింది తెలుస్తుంది, సాతాను క్రియ ప్రారంభించింది ఏదో ఒకటి అంటే మనకు తెలుస్తుంది. ప్రార్థన లేకపోతే ఏమైంది? అంతా జరిగిపోయిన తర్వాత వరి మనం తెలుసుకోలేకపోయామే, ఇదంతా సైతానే చేసింది అంటాం. ఎప్పుడు అప్పుడు ఏడుతాం, ప్రభా యేసయ్యా ఎక్కడున్నావయ్యా, సైతాను చేసిందయ్యా, కాపాడయ్యా. ఎప్పుడు అంతా నాశనం అయిపోయిన తర్వాత, ఎప్పుడంట చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసిన తర్వాత అప్పుడు బ్రదర్ ప్రార్థన చేయండి, అక్క ప్రార్థన చేయండి. ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత ముందు ప్రార్థన చేయండి, నాకు ఒళ్ళు నొప్పి, నాకు కాళ్ళు నొప్పి, నాకు మెడ నొప్పి, నాకు తలనొప్పి అంటారు. కానీ సైతాన్ వచ్చిన తర్వాత ఏ నొప్పులు ఉండవు వాళ్ళకి. ప్రార్థన యేసయ్యా, అప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కాబట్టి సాతాను ఎప్పుడు వస్తో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలట? మెలకుగా ఉండాలి. ఎలీషా దగ్గరికి సాతాను ఎందుకు రాలేకపోయింది? ప్రార్థనలో ఉంటాడు ఎప్పుడైనా. ఎవరైనా ఎలీషా, యోబు గారు ఎలా ఉంటాడు? ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు. సైతాను వచ్చినా కూడా ఏం చేయలేకపోయింది? ప్రవేశించలేకపోయింది. ఎంట్రన్స్ లేదు అక్కడ. ఎందుకని? ఒక పక్కన దేవుడు అగ్ని ప్రాకారం ఉన్నాడు, ఒక పక్కన ప్రార్థన ప్రాకారం కంచి వేసుకున్నారు. ప్రార్థన ఏం చేస్తారంట? కంచి వేస్తున్నారు. కొంతమంది ప్రార్థనలు పెడతారు, గొలుసు ప్రార్థన. ఎప్పుడంట గొలుసులాగా రౌండ్ పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైంది? అక్కడ గొలుసులాగా ఉన్నప్పుడు సైతాన్ లోపలికి రాదు అని ఒక ఉద్దేశం. గొలుసు ప్రార్థనకి అర్థం ఏంటంటే, చుట్టూ కనుక అందరం 10 మంది కూర్చొని ఒకరి తర్వాత ప్రార్థన చేస్తాడు, సైతాన్ లోపలికి అవకాశము ఉండదనే దాన్ని గొలుసు ప్రార్థన, చైన్ ప్రేయర్ అంటారు కదా. కాబట్టి దేవుని బిడ్డలైనా మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే మన చుట్టూ దేవుడు ఉన్నట్లయితే సాతాను రాడు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్, సాతాను రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రాకారము దిట్టపరచుకోవాలి. బైబిల్ రాస్తుంది, ఎస్ఏకేలు గ్రంథంలో ఏమని రాస్తుంది? బద్దలైన బండ సందులు నిలుచుటకును, ప్రాకారాన్ని దిట్టపరచుటకును తగిన వాడేవాడని ఎంతగా నేను వెతికినప్పటికీ ఒక్కడైనా నాకు
కనబడలేదని రాస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వాక్యాలు మీరు చదవచ్చు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఎంత చక్కగా రాశాడు చూసారా దేవుడు, ఎంత చక్కగా రాశాడు. నేను దేశమును పాడు చేయకున్నట్లు అంటే సాతాను వాళ్ళు ప్రవేశించుకున్నట్లు ప్రాకారాన్ని దిట్టపరచకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించను ఒక్కడైనను కనపడ. కాబట్టి ప్రాకారాన్ని దిట్టపరచాల్సి ఎవరండి? మనమే. ఎవరంట? మనమే మన ప్రాకారం ఏం చేయాలంట? దిట్టపరచుకోవాలి. ప్రాకారం గట్టిగా కట్టుకోవాలి. ప్రాకారం అంటే ఏంటి చెప్పండి? రక్షణ. చెప్పండి అందరూ. ప్రాకారం అంటే ఏంటంట? రక్షణ. దేవుడు ఏమన్నాడు? దాని చుట్టూ ప్రాకారం చుట్టూ రక్షణ బురుజులుగా ఉంటున్నాడు. ఏ బురుజు అంట చెప్పండి? ప్రాకారం చుట్టూ ఎలా ఉన్నాడు దేవుడు? రక్షణ బురుజుగా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. 26 మొదటి వాక్యం యెషయా. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. చూసారా? బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది, మనమే బలమైన పట్టణముగా ఉండాలి. రక్షణ దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఉన్నది, ఆయన దానికి నియమించాడు. కాబట్టి ప్రాకారము దిట్టంగా ఉండాలి. యెరికో కోటని ఇశ్రాయేలు ప్రజలు ఆక్రమించుకోలేకపోయారు. ఏం కారణం చెప్పండి? కారణం ఏంటి? ప్రాకారం బలంగా ఉంది. ప్రాకారం అంటే ఏంటి? కాంపౌండ్, గోడ, ఇంటి గోడ. ఆ ప్రాకారం మీద ఇల్లు కట్టుకుని వాళ్ళు. వినండి, ఎక్కడ కట్టుకున్నారంట? ప్రాకారం పైన ఇల్లు కట్టుకున్నారంట, కాంపౌండ్ మీద. మనం కట్టే కాంపౌండ్ మీద కాకి మాత్రం నిలబడుద్ది అంతే. మనం కూడా నిలబడడం కష్టం. ఇంత మందం కడతాం మనం, 6 ఇంచులు కూడా 4 ఇంచులు కూడా కడతాం మనం. కానీ వాళ్ళు కట్టిన ప్రాకారం మీద ఇల్లులు కట్టుకున్నారంట. అంటే దగ్గర దగ్గర 7 లారీలు ఒకేసారి ప్రయాణం చేయగలిగే అంత ఎడలపు కట్టారంట గోడ. ఎన్ని లారీలు? అప్పుడు దాన్ని ఏం చేస్తారు? ఇల్లు కట్టుకున్నారు. శత్రులు వస్తే అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? బాణాలు వేసి కొట్టి చంపేస్తారు. అంటే ఇక లోపలికి ఎవరు రాలేరు. అంటే ఆ గోడ ఎంతలా ఉంది? దగ్గర దగ్గర ఒక 60 అడుగులు ఎడలిపు ఉందండి. ఇంత మనమైతే 6 అంగుళాలు కడతాం ఇంత ఎడలిపున. వాళ్ళు ఎంత కట్టారంట? 60 అడుగులు ఎడలిపు. అంటే అంత లావు గోడ కట్టారు. ఇక దాన్ని పగలగొట్టలేరు, లోపలికి ఎవరు రాలేరు. ఇశ్రాయేలు వల్ల కాలేదు. ఎంతమంది? 20 లక్షల మంది. అప్పుడు దేవుడు చెప్పాడు, దాని చుట్టూ 7 రోజులు తిరగమన్నాడు. ఎన్ని రోజులంట? 7 రోజులు దాని చుట్టూ తిరిగితే మీరు బాగా స్తోత్రాలు చేసి ప్రార్థనలు చేస్తే అప్పుడు కూలి పడదని చెప్పాడు దేవుడు. అదేనా? ఎవరు పడగొట్టలేదాన్ని. ఎవరు పడగొట్టారు? దేవుడే పడగొట్టాడు. వాళ్ళ వల్ల అయిందా? అంటే ఇప్పుడు ఏది స్ట్రాంగ్గా ఉండాలి? ప్రాకారము. సాతాను రాకుండా ఉండాలంటే ఏది స్ట్రాంగ్ ఉండాలి? ప్రాకారం. ప్రాకారం అంటే ఏం చదివాం ఇప్పుడు ఇక్కడ? రక్షణ. విన్నారా? ఆ రక్షకుడే మన దేవుడు. చెప్పండి అందరూ. పాపులు రక్షించాకే క్రీస్తు యేసు వచ్చాడు. పాపం నశించిపోవాలని రక్షించడానికి వచ్చాడు. అలానే మన అందరం కూడా రక్షణ కాపాడుకోవాలి. మనల్ని దేవుడు ఏ స్థితిలో మనల్ని రక్షించాడో, ఏ స్థితిలో మనల్ని విడిపించాడో, ఏ స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడో, ఏ స్థితిలో మనల్ని పిలిచాడో దాన్ని మనం మర్చిపోకూడదు. ప్రారంభంలో మనకు తింటాక లేకుండా ఉన్నాము. ఈరోజు దేవుడు కోట్ల ఆస్తి మనకి ఇచ్చాడు. కానీ దేవునితో ఆ రోజు ఎలాగున్నామో ఈరోజు చెప్పండి అలాగున్నాడు. ఒక అతన్ని రాజుని చేశారంట. ఒక అతన్ని ఏం చేశారంట? రాజుని చేశారంట. రాజుని చేస్తే అతను ఏం చేస్తాడంటే, అతను అంతకుముందు ఒక అడుక్కు తినే స్థితిలో ఉండేవాడంట. ఏం చేస్తాడంట? అడుక్కునే స్థితిలో ఉండేవాడు. దేవుని యొక్క ఉద్దేశం చక్కగా ఆత్మ పట్ల ఉంది కాబట్టి ఒక దినాన్ని ఏం చేశాడు? రాజు అయ్యాడంట. రాజు ఏం చేశాడు? ఇప్పుడు అడవిలో ఒక చిన్న గుడిసె పెట్టుకున్నాడు అతను. ఆ గుడిసెలో ఏం చేశాడంటే, ఆ రోజు ఏ చెప్పులు అయితే ఉన్నాయో, ఏ బట్టలు అయితే ఉన్నాయో, ఏ అడుక్కునే బొచ్చు అయితే ఉందో దాన్ని భద్రంగా దాచి ఒక పెట్టెలో పెట్టేసి ఇక్కడికి వచ్చేస్తాడంట. రోజు పొద్దున్నే చీకట్లో ఎవరు లేనప్పుడు వెళ్ళి రోజు ఆ ప్లేటు, ఆ బట్టలు, ఆ చెప్పులు అన్నీ చూసుకొని తన స్థితిని గుర్తు చేసుకొని మళ్ళీ భద్రంగా పెట్టేసి వస్తాడండి. ఎందుకని చెప్పండి? ఆ స్థితిని మర్చిపోకూడదని. కాబట్టి మనం ఏ స్థితిలో వచ్చాం దాన్ని ఏం చేయకూడదు. ఈరోజు గొప్పవాడైనంత మాత్రం దేవుని కంటే గొప్పవాడు కాదు కదా. నువ్వు ఎంత గొప్పవాడైనా నిన్ను కన్న తల్లిదండ్రుల కంటే గొప్పవాడు అయితే కాదు కదా. మన ఇండియాలో క్రికెటర్ ధోని అని ఒక ఆయన ఇండియా కెప్టెన్. ఇప్పుడు ఆయనకున్న ఆస్తి ఎన్నో వేల కోట్లు, అంత ఆస్తి ఉంది.
కానీ క్రికెటర్లు అందరినీ వాళ్ళ ఊరికి అప్పుడప్పుడు పిలిచినప్పుడు వాళ్ళందరికీ స్పెషల్గా కప్పుల్లో అన్ని రకాలుగా పెడతారంట. ఆయనకి మాత్రము మన టీ కొట్లో ఇంత గాజు గ్లాసులు ఉంచుతారు, టీ కప్పు అట్లాంటి దాంట్లో ఇస్తారంట. ఎందుకని అడిగితే నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో దాన్ని మర్చిపోకూడదు అని దాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఆ కప్పులో ఈరోజు తాగుతున్న అంత డబ్బు ఉన్నవాడు ఆయన. వేల కోట్లు ఆయనకు ఉంది ఆస్తి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ప్రతి మనిషిని కూడా దేవుడు మనల్ని పిలిచిన స్థితి ఏం చేయకూడదు, మనము మర్చిపోకూడదు. ఇది నాన్న మనకు బంగారం వచ్చేసింది, డబ్బు వచ్చేసింది, ఉద్యోగం వచ్చేసింది, బాగా ఆస్తి వచ్చేదని చెప్పేసి విర్రవీగిపోకూడదు. మనం విన్నారా, మనం విర్రవేయకూడదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిచాడో, ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిని మనం మర్చిపోకూడదు. ఎంత గొప్పడైనప్పటికీ దేవుడు మనల్ని పెట్టిన స్థితిని మాత్రము మర్చిపోకూడదు. కాబట్టి మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలి, మనం చేసుకోవాలి చెప్పండి. ప్రాకారము. ప్రాకారం అంటే ఏంటి? రక్షణ. కాబట్టి మన జీవితంలో రక్షణ గనక బైబిల్ రాస్తుంది. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటావు అంటే, నువ్వు రక్షణ గనక నిర్లక్ష్యం చేస్తే సాతాను వచ్చేస్తుంది, జీవితాన్ని ఏం చేస్తే నాశనం చేస్తాం. అందుకని మనం అందరం కూడా ఏ మారు మనసు అయితే పొందినామో, ఏ పాప క్షమాపణ పొందినామో, ఏ బాప్తిసం అయితే పొందినామో దాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. చెప్పండి అందరూ, ఏం చేయకూడదంట? మర్చిపోకుండా మనం ఆ స్థితిని ఎప్పుడు కూడా మనము కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, దాని మధ్య నివాసిని మహిమకు కారణముగా ఉందును. అంటే ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజల చుట్టూనేమో ప్రాకారంగా ఉంటున్నాడు దేవుడు. చక్కగా వినండి. ఒకటేమో చుట్టూ ప్రాకారంగా ఉంటున్నాడు, రెండోది నేను దాని మధ్య నివాసిని మహిమకు కారణంగా ఉంటాను. అంటే ఏంటి? మన చుట్టూ ఉంటున్నాడు, మన మధ్యలోనూ ఉంటున్నాడు. చక్కగా చెప్పండి అందరూ, ఎలా ఉన్నంట? మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు, అదే సమయాన్న మన మధ్యలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? మహిమ. చెప్పండి అందరూ, మహిమ. దేవుని యొక్క రూపాన్ని ఎవరైనా చూస్తారు ఇంతవరకు? దేవుని రూపాన్ని ఎవరు చూడాల? కుమారుని యొక్క రూపాన్ని చూస్తారు. ఆ కుమారుని యొక్క రూపాన్ని ఎలా చూడగలిగారు? ఆయన మానవ అవతారం ధరించి మరియమ్మ గర్భంలో మనిషిగా వచ్చాడు కాబట్టి ఆ కుమారుని మనం చూడగలిగాం. కానీ లేకపోతే ఆయన మనం చూడగలమా? పరిశుద్ధాత్మ యొక్క రూపం కూడా ఇంతవరకు మనకు కనపడలే. స్వరూపమైన సొగసను ఎవరు కూడా ఇంతవరకు ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరూపాన్ని ఎవరు చూడలేదు. ఆ వెలుగును చూస్తాం, ఆ మహిమను చూస్తాం, అలాగే తండ్రి యొక్క మహిమను మనం చూస్తాం. అలాగే కుమారుని మాత్రం భూమి మీదకి వచ్చాడు కాబట్టి, దేవుడిని మనకు బయలుపరిచాడు కాబట్టి మనందరూ కూడా ఇదాన్ని యేసుప్రభు ఇలాగ ఉంటాడు అని నమూనాలు మనం చూస్తున్నాం. ఇంతకుముందు మీకు చెప్పాను, యేసుప్రభు యొక్క ముఖం ఎక్కడ కనపడిందంట? ఆ రక్తము కార్చినప్పుడు ఆ ముఖం మీద గుడ్డేసి ఏం చేస్తాడంట, అలా నొక్కి తీసినప్పుడు ఆ ముద్ర కనపడింది. ఇలాగ ఉంటాడు యేసుప్రభు అని దాన్ని బట్టి గుర్తించారు. రెండోది, ఆయన చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఒక తెల్ల గుడ్డ వాళ్ళ ముఖం మీద ఒంటి అంతా పరుస్తాం కదా. అలాగే ఒక గుడ్డ కూడా యేసుప్రభుకి ఏం చేస్తారు? చనిపోయినప్పుడు గుడ్డ ముఖం నిండా ఏం చేస్తారంట? పరిచిపెట్టారంట. పరిచిపెట్టినప్పుడు ఏమైంది? ఆ గుడ్డ మీద ఏమైందంట? ఆయన ముఖం అచ్చు ఆ బట్టలను బట్టి యేసుప్రభు ఇలాగుంటాడని ఆ దినాల్లో ఫోటోలు లేవు, వీడియోలు లేవు, ఎలాంటివి లేవు. దాన్ని బట్టి యేసుప్రభు యొక్క రూపాన్ని ఈ దినాన్న ఫోటోలుగా చేసి మనకు చూపిస్తున్నారు. అదే కదా. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు ఒకటి అగ్ని ప్రాకారం ఉంటాను, రెండు నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణం. అంటే మహిమతో నివాసం చేస్తున్నాడు. ఎలా నివాసం చేస్తున్నాడ చెప్పండి అందరూ? మహిమతో నివాసము చేస్తున్నాడు. కాబట్టి ఆ కాలంలో మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు మధ్యలో మాత్రం నివాసం చేశాడు, కానీ ఇశ్రాయేలు లోపల నివాసం చేయలేదు. విన్నారా? ఇశ్రాయేల్ యొక్క ప్రజల మధ్యలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఉంటుంది. చుట్టూ ఇశ్రాయేల్ యొక్క గుడారం ఉండి వారి మధ్యలోకి వచ్చి దేవుడు దిగి మహిమతో దిగి ఏం చేసేవాడు? మోషేతో మాట్లాడేవాడు. అదే కదా. ఇశ్రాయేల్ చుట్టూ కూడా ఏముండండి? గుడారాలు ఉంటాయి చుట్టూ. మధ్యలో ఎవరుంటారు? ప్రత్యక్ష గుడారం ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడు? అక్కడికి వచ్చి మాట్లాడుతుంటాడు అనమాట. అంటే దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కానీ వాళ్ళ లోపల లేడు. కానీ క్రొత్త నిబంధనలు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? మన లోపల. చెప్పండి అందరు, ఎక్కడున్నాడ? మహిమగల ఆత్మతో దేవుడు ఏం చేస్తాడు? మన లోపల నివాసం చేస్తాడు. అయితే తండ్రి మధ్యలో ఉంటున్నాడు. మొదటి సామ్యూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21, 22 వాక్యాలు చదివితే ఇశ్రాయేలు మధ్యలో దేవుడు మహిమతో నివాసం చేశాడు. చదవండి ఆ మాట, అక్కడ కూడా ఉంది.
దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేల్లో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. దానికి ఈ కాబోతని పెట్టారు పేరు. దే- ఆ, దేవుని చాలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో దేవుని మందసం పట్టబడింది. ఎవరు పట్టబడారంట? ఎవరు పట్టబడారంట? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఎవరు పట్టబడారంట? మందసం పట్టబడింది. అంటే ఎవరు పట్టబడినట్టు? దేవుడే. చెప్పండి అందరూ. మీ వలన దేవుని యొక్క నామము అన్ని జనుల దగ్గర దూషించబడుతున్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే దేవుని యొక్క మందస్సాన్ని శత్రులు పట్టుకున్నారు. కారణం అంటే పాపం విస్తరించిపోయింది. ఏమైందంట? పాపం విస్తరించిపోయింది. కాబట్టి అక్కడ దేవుని మహిమ వాళ్ళ మధ్యలో ఉండలేకపోయింది. అందుకే ఇక్కడ చూడండి, వాళ్ళు చేసిన పాపానికి ఏమైందంటే శత్రులు వచ్చి మందస్సాన్ని పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ మధ్యలోంచి ప్రభావము వెళ్ళిపోయింది. ప్రభావం అంటే ఏంటి? మహిమ. చెప్పండి అందరూ. ప్రభావం అంటే ఏంటంట? మహిమ. ఇప్పుడు ఆ మహిమ ఏమైంది? వాళ్ళ మధ్యలోంచే వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు చూడండి ఎంతో సంతోషంగా ఇశ్రాయేలు మధ్యలో మందసాన్ని చేయించుకొని ప్రత్యక్ష గుడారం చేయించుకొని ఆయన నివాసం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరచకుండా వాళ్ళ పాపంతో జీవించబట్టి దేవుడు శత్రువులకు అప్పగించాడు. శత్రువు వచ్చి మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ మధ్యలో దేవుని మందసము లేకుండా ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది. అదే పాలస్తీనా. ఆ పాలస్తీనా దేశం ఏమైపోయిందంట? వెళ్ళిపోయింది. ఇక అక్కడ దేవుని యొక్క మహిమ లేదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి చివరికి ఏమైపోయిందంటే వాళ్ళ జీవితాల్లో మహిమ లేదు కదా, దేవుడు కూడా వాళ్ళ మధ్యలోంచే వెళ్ళిపోయాడు. అంటే దేవుడు మనకి జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి అంటే కనుక మనము దేవునికి అనుకూలంగా మనం కనపడాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల పాపం చేయబట్టి దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడా, వెళ్ళిపోయాడా? చెప్పండి. వెళ్ళిపోయాడు కదా. మొదటగా వాక్యం చదివాం, అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మధ్యలో మహిమ కారణం నివాసం చేస్తాడు. కానీ ఇక్కడేమని మనం చదువుతున్నామో, నేను వాళ్ళ మధ్యలోంచే వెళ్ళిపోతానని చెప్పి ఎవరు వెళ్ళిపోయారండి? దేవుడు వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారంట? దేవుడు వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్న దేవుడు మహిమ గలవాడు. ఆ మహిమ గల దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ మన జీవితం నుంచి మనం పోగొట్టకూడదు. ఆ దేవుని బయలుపరిచింది ఎవరండి? మనకి యేసుక్రీస్తు చూపించాడు. ఎలా చూపించాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం మనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరును ఎప్పుడును తండ్రిని చూడలేదు, ఆయన రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడు. అంటే ఏంటి? తండ్రి యొక్క రొమ్మును ఆనుకున్న ఒకే ఒక కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఎంతమంది? ఒక్కడే. ఆ అద్వితీయ కుమారుడు ఏం చేస్తుంటే అక్కడ ఎక్కడంటే ఆయన తండ్రి రొమ్మును ఆనుకున్నాడంట. ఎక్కడ? చెప్పండి. తండ్రి యొక్క రొమ్మును ఆనుకున్నాడు. బైబిల్లో రాస్తుంది, యోహాను గారు వచ్చి యేసుప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నాడని రాస్తుంది. లాజరు గారు వచ్చి ఎక్కడ ఆనుకున్నాడంట? అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకున్నాడని సిస్టర్ పాట పాడాడు. నాపై ఎందులకు ఈ గొప్ప ప్రేమ, తండ్రి వడిని నీవు వదలి నన్ను. అంటే మన మీద ప్రేమతో తండ్రి రొమ్మును ఆనుకొని ఆయన ఒడిలో ఉన్న యేసుప్రభు తండ్రి ఒడిని కూడా వదిలేసి మన కొరకు వచ్చాడు. ఆయన రాబట్టి తండ్రి ఎలాగుంటాడో మనకే చూపించాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చర్చికి వచ్చాము. చర్చికి రాని వాళ్ళకి యేసుప్రభు గురించి తెలియచేయండి. ఎలా తెలియచేయాలి? మన క్రియలను బట్టి, మన ప్రవక్తను బట్టి, మన నడవడిని బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన మాటలను బట్టి, ఓ మీ దేవుడు ఇలాగుంటాడా అని తెలుసుకోవాలి. అంతేగాని బైబిల్లో ఉంది ఇలాగా, మా యూట్యూబ్లో ఉంది ఇలాగా అని చెప్తే కాదు. మన క్రియలు చూపించాలి, మన ప్రవక్తను చూపించాలి. యేసుప్రభు ఏం చూపించాడు? ఇదిగో నేను చేసే క్రియలు తండ్రి క్రియలే, నన్ను చూస్తే తండ్రిని చూస్తట్లే. వింటున్నారా? కాబట్టి ప్రతి ఒక్కదాన్ని తండ్రి కంపారిజన్ చేసుకున్నాడు. అంటే సేమ్ ఇద్దరు ఒకలాగానే ఉంటాము. కానీ దేవుని చూపించడు అక్కడ. దేవుని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఈయన చూపించాడు అక్కడ. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా ఒక డ్రామా వేసి చూపిస్తారు, ఇలా ఉంటుంది ఆ రోజులో దేవుడు, లేకుండా ఆ రోజులో ఇలాంటి స్టోరీని ఏం చేస్తారు? సేమ్ అలా యాజ్ గా డ్రామా వేసి చూపిస్తారు.
అట్లా యేసుప్రభు ఏంటంటే ఆ మోడల్ చూపించాడు, వచ్చి పరలోకంలో తండ్రి ఇలా ఉంటాడు, ఇలాంటి ప్రేమ గలవాడు, ఇలాంటి క్షమించే దేవుడు, ఇలాంటి పరిశుద్ధుడు, ఇలాంటి నీతిమంతుడు, ఇలాంటి సమాధానం గలవాడు, ఇలా ఓర్చుకుంటాడు, ఇలా భరిస్తాడు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎవరు చెప్పారు ఆ మాటలన్నీ? యేసుప్రభు. యోహాను సువార్త 14 ఏమని చెప్పాడు యేసుప్రభు? యోహాను సువార్త 14 అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక. తండ్రిని చూపించాడా, ఆయన చూపించుకున్నా? నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తాడు. అక్కడ తండ్రి చూపించాడా? చెప్పండి. వచ్చాడా వాళ్ళ డాడీ రాలా? ఎవరు వచ్చారు? వాళ్ళ డాడీ క్యారెక్టర్తో వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన డాడీ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ డాడీ యొక్క మనస్సు ఎలా ఉంటుంది, వాళ్ళ డాడీ యొక్క హృదయం ఎలా ఉంటుంది, వాళ్ళ డాడీ యొక్క మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ డాడీ యొక్క క్రియలు ఎలా ఉంటాయి, అవన్నీ ఏం చేస్తుంటా యాజ్ ఇట్ ఈస్గా మనకి చూపించాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఇంతవరకు ఎవరు చూడలేదు, కానీ యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అవన్నీ మనం చూపించాడు కాబట్టి మనం తెలుసుకున్నాం. ఎగ్జాంపుల్గా 33 నిర్గమాకాండము 18-20 మోషే అడిగాడు దేవుని. ఏమని అడిగాడు? అయ్యా, నీ ముఖాన్ని ఒకసారి, నీ మహిమను నాకు చూపించన్నాడు. 18 చదవండమ్మా. 33:18 నిర్గమాకాండం. అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. చాలు. ఇక్కడ 22 చదవమా. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. చూడండి, ఇక్కడ మోషే అడిగాడు, అయ్యా నీ మహిమను ఒకసారి నాకు చూపించండి అంటే, నా మహిమను చూసి ఏ నరుడు బ్రతకడని చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? ఎవడు కూడా నన్ను చూసి బ్రతకడు. 20 మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచే బ్రతకడు అన్నాడు. అయినప్పుడు కూడా మోషే కోరికను దేవుడు తీర్చాడా, తీర్చలేదా? చెప్పండి. నేను నా చేతి నీళ్ళ నిన్ను కప్పుతాను, ఆ బండ సందులో నువ్వు ఉండు, నేను దాటిపోవచ్చుండగా నా యొక్క వెనక పార్శ్వాన్ని చూస్తావు. 23 నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వం చూసేదో కానీ నా ముఖం నీకు కనపడదు. చూశాడా మోషే? మోషే దేవదూతలను చూశాడు, దేవుని మహిమను చూశాడు, కానీ దేవుని ముఖాన్ని ఆయన చూడలే. చూశాడా? దేవుని ముఖాన్ని చూడలే. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మహిమతో వచ్చాడు, మహిమతో కనిపించాడు, కానీ ఆయన ముఖరూపాన్ని చూశాడు మోషే చూడలేదు. 40 రోజులు, ఎన్ని రోజులంట? 40 రోజులు పలకలు రాసి ఇచ్చాడు, అన్నీ చెప్పాడు, కానీ మోషే దేవుని ముఖాన్ని చూడలే. కానీ దేవుని యొక్క ముఖంలో ఉన్న మహిమ ఈ మోషేకి ఏమైపోయిందంట? ఫుల్గా వచ్చేసింది. ఈయన కిందకు రాగానే జనాలు ఏమన్నారు? మోషే, నీ ముఖాన్ని మేము చూడలేము, నీ ముఖం ఏం చేయాలి? ముసుగు వేసుకో. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుని ముఖాన్ని ఎవడనో ఎప్పుడూ చూడలేదు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు? తండ్రి ఇలా ఉంటాడని మనకే చూపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ప్రజలకు ఏం చేయాలి? చెప్పండి. మా యేసయ్య మాటలు ఇలా ఉంటాయి, మా యేసయ్య ప్రవక్తన ఇలా ఉంటుంది, మా యేసయ్య జీవితము ఇలా ఉంటుంది, మా యేసయ్య కార్యాలు ఇలా ఉంటాయని చెప్పి ఏం చేయాలి మనము? చెప్పండి, చూపించాలి. అంతేగాని మా చర్చికి రండి బాగుంటుంది, మా బైబిల్ చూడండి బాగుంటుంది, అదిగా చెప్పాలి. మనల్ని బట్టి బైబిల్ ఏం రాస్తుంది? భార్య యొక్క నడవడిని బట్టి భర్తను రాబట్టవచ్చు, అంటే భార్య యొక్క ప్రవక్తను బట్టి భర్తను మార్చవచ్చు అని అర్థం. కాబట్టి ఈ దినాల్లో మనము ఎవరో అక్కడ ఏదో చేస్తారు, ఎవరో అక్కడ ఏదో చేస్తే కాదండి, మనము ఏం చేస్తున్నాం దేవుని కొరకు అంటే ఏంటి? మాదిరిగా ఉండాలి. మాదిరి అంటే ఏంటి? దేవుడు వెళ్ళిన అడుగు జాడల్లో మనం వెళ్ళాలి. ఎక్కడండా దేవుడు ఏ మార్గంలో ఎలా వెళ్ళాడో అదే అడుగు జాడలో మనం వెళ్తే ఆ మోళ్ళు మనకు వస్తారాదా? చెప్పండి. ఒక మనిషి ఇసుకలో నడిచి వెళ్ళాడు, అచ్చులు పడి ఉంటాయి, మనం అదే అచ్చుల్లో కాలేసుకెళ్తే ఏమైంది? సేమ్ అలాగే మనము వెళ్ళిపోతాం. అలాగే దేవుడు మాదిరి అంటే ఏంటంటే, నేను ఈ విధంగా నడుచుకున్నాను, నన్ను మీరు ఫాలో అవ్వండి, నా వెనకాల ఇలాగే వస్తే మీరు కూడా నా దగ్గరికి వస్తారు, నేను ఎలా జీవించాను అలాంటి జీవితం మీకు కూడా వస్తుంది. అందుకే పౌలు ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలే నడుచుకోండి. కాబట్టి ఈ దినాన్న దేవుణ్ణి ఎవరు చూపించాలి? దేవుని పిల్లలని మనం చూపించాలి. యేసుప్రభు ఏం చేస్తాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కదా, నేను ఇంతకాలం మీ మధ్యలో కదా, తండ్రి నాలో కనపడలేదా మీకు అని అడిగాడు. తండ్రి మీకు కనపడలేదని అడిగాడు. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఈ దినాల్లో
దేవుడు ఎక్కడో ఉన్నాడని కాదండి. ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుని దర్శనాన్ని చూడాలి, దేవుని ముఖాన్ని చూడాలి, పరలోకాన్ని చూడాలి, దేవదూతలను చూడాలి. ప్రతిరోజు కూడా దేవునితో మనకు సంబంధం ఉండాలి, పరలోక సంబంధం మనకు ఉండాలి. మన ద్వారా అనేకులు మారు మనసు పొందాలి, అనేకులు పాపక్షమ పొందాలి, అనేకులు బాప్తిస్మం పొందాలి, అనేకులు దేవుని మందిరానికి వచ్చి ఆశ్రయించబడాలి, అనేకులు పరలోక వారసులుగా దేవుని కుమారులుగా మార్చబడాలి. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో తండ్రి మహిమ గలవాడు. ఎవరంట? తండ్రి మహిమ గలవాడు. ఆయనకంటే గొప్ప మహిమ గలవారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన ఎంతో మహిమ గలవారు. కాబట్టి ఆ మహిమని ఎల్లప్పుడూ మనం చూడాలి, ఆ మహిమను మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వాక్యం మనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందాం. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోదమని తన భార్యతో అనగా. చాలు, ఇక్కడ చదువుచున్నాము. సంసోను యొక్క తల్లి ఎవరంట? సంసోను యొక్క తల్లికి దేవదూత కనబడి, నీకు కుమారుడు పుడతాడు, అతనికి నాజీరు చేయొద్దు, అతన్ని అభిషేకించాలి, ఏంటి అతను ద్రాక్షరసం తాగకూడదు, ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికి దేవుడు ఏర్పరచుకొని చెప్పింది. ఎవరు చెప్పారు? దేవదూత వచ్చి చెప్పింది. ఎవరు వచ్చి చెప్పారంట? దేవదూత వచ్చి ఎవరు చెప్పిందండి? సంసోను యొక్క తల్లికి చెప్పింది. అప్పుడు ఆ తల్లి వెళ్ళి వాళ్ళ భర్తకి చెప్పింది, అయ్యా దేవదూత నాకు కనబడింది, ఇలాగ నాకు చెప్పిందని చెప్పి 7వ వాక్యంలో దేవదూత చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి తన భర్తకి చెప్పింది. వాళ్ళ భర్త అన్నాడు, నేను నమ్మను అన్నాడు. ఏమన్నా అంట? చెప్పండి, ఏమన్నా ఆయన? నేను నమ్మను, నేను కూడా చూస్తే నమ్ముతా, లేకపోతే నమ్మను అన్నాడు. 16వ వాక్యంలో, యెహోవా దూత నీవు నన్ను నిలిపినను, నీ భోజనం నేను తినను, నీ దహన బలి అర్పించిన ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపాలని మనోహతో చెప్పిను. అతడు యెహోవా దూత అని మనోహ తెలియలేదు. అయితే మనం చూసినట్లయితే దేవదూతని అడిగాడు, మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరు ఏమి? ఏమనంట? నీ పేరు ఏమి అని యెహోవా దూతని అడిగాడు. ఏమడిగాడంట? యెహోవా దూత ఏమడిగాడు? నీ పేరు ఏమని అడిగాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవునికి సన్నిధిలో యాకోబు కూడా ప్రార్థన చేసి అడిగాడు. ఎవరు అడిగారంట? యాకోబు కూడా దేవదూతను గట్టి పట్టుకొని ప్రార్థన చేసి అడిగాడు. అడిగినప్పుడు దేవదూత ఏం చేసింది చెప్పండి? యాకోబుని అడిగాడు కదా. 32వ అధ్యాయం ఆదికాండంలో చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము 29వ వాక్యం చదవండి. 28, 29. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. చూడండి, యాకోబు కూడా చెప్పాడు, నీ పేరు ఇక్కడి నుంచి యాకోబు అంటే మోసగాడు కాదు, ఇశ్రాయేలే. ఎవరంట? ఇశ్రాయేలే అంటే దేవుని ముఖం. ఏమంట? దేవుని యొక్క ముఖం అని చెప్పేసి అక్కడ చెప్పింది. అంటే ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవునికి ఇష్టమైన ప్రజలు అని చెప్పింది. అయితే 29లో యాకోబు అడుగుతున్నాడు, నీ పేరు ఏమని అడిగాడు దేవదూతని. ఎవరు అడిగాడంట? నీ పేరేంటి? ఎందుకంటే నువ్వు మంచి చెప్పావు కాబట్టి రేపు జరిగిన తర్వాత పలానా వ్యక్తి చెప్పాడని నేను తెలుసుకొని నిన్ను సన్మానించాలి కదా అని యాకోబు అడిగాడు. అలాగే ఇక్కడ మనోహ అడిగాడు. 13వ అధ్యాయంలో ఇక్కడ అడిగాడు కదా దేవదూతని. 18వ వాక్యంలో, యెహోవా దూత నీవు నా పేరు ఎలా అడుగుతున్నావు, అది చెప్పశక్యము కాదు అంది. చెప్పింది ఆ పేరు. మనమైతే ఏం చేస్తాం? గ్రాండ్గా చెప్తాం, మా ఇంటి పేరు ఇది, నా పేరు ఇది, పలాని రెడ్డి, పలాని యాదవ, పలాని చౌదరి, పలాని రావు అని మనం చెప్పుకుంటుంటాం. కానీ దేవదూత ఏమంది? అదంతా చెప్పడానికి ఈ దినాల్లో చూడండి, కొంతమందిని మీ కులం ఏంటి అడుగుతారు ఫస్ట్. వీళ్ళు గ్రాండ్గా చెప్పుకుంటారు కులం అనేది. కాబట్టి అక్కడ గొప్ప చేసుకోవాలి. దేవదూత ఎంతో గొప్పది, పరలోకం నుంచి వచ్చిన తర్వాత దేవదూత ఏం చెప్పలేదు. 20వ వాక్యంలో, ఎట్లనగా జ్వాలలో బలిపీఠం నుండి ఆకాశమునకు లేచుండగా యెహోవా దూత బలిపీఠం ఉన్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయెను. అంటే ఇప్పుడు వీళ్ళు చూసారా చూడలేదా? దేవదూతను చూశారు. మనోహ భార్య చూశారు. దేవదూత వచ్చింది, వాళ్ళతో మాట్లాడింది, అగ్ని అలా జ్వాలలు వచ్చినాయి, ఆ బలిపీఠం మీద ఉన్న బలిని తీసుకొని పరలోకానికే వెళ్ళిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మహిమ గలవాడు,
దేవదూతల మహిమ గలవారు, కుమారుడు మహిమ గలవాడు, పరిశుద్ధాత్మ మహిమ గలవారు, సంఘము మహిమ గలవారు, దేవుని పిల్లల మహిమ గలవారు, సియోను యెరూషలేము కూడా మహిమ కలిగింది. అందుకనే మన అందరం కూడా ఈ చివరి దినాల్లో మన దేవుడు ఎవరంటే మహిమ గల దేవుడు. చెప్పండి అందరూ. మీ దేవుడు ఎలా ఉంటాడు? ఏం చెప్పాలి మనము? మహిమ గల దేవుడు. ఆయన క్రియలు ఏ క్రియలు అంట? మహిమ గల క్రియలు. ఏ క్రియలు అంట? మహిమ గల క్రియలు. దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనప్పుడు ఎలా ప్రత్యక్షమని చెప్పాడు? మహిమ గల దేవుడు ప్రత్యక్షమే అంట. ఎవరు ప్రత్యక్షమే అంట? అబ్రహాముకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? మహిమ గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకని ఈ దినాల్లో మనం కూడా దేవుని చూడాలా వద్దా? ఇటు చెప్పండి అందరూ. కనబడుతున్నాడా దేవుడు? కనబడుతున్నాడా? చెప్పండి. కనబడట్లేదు. కారణం ఏంటి? పాపము. ఏమంట? పాపం వల్ల దేవుడి మహిమని చూడలేకపోతున్నాము. మన మనస్సు పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన శరీరం పవిత్రం ఉండాలి, మన మాటలు పవిత్రం ఉండాలి, మన ఆలోచనలు పవిత్రం ఉండాలి, మన క్రియలు పవిత్రం ఉండాలి. ఊరికే చర్చకు వచ్చేసి ఊరికే ప్రార్థన చేసేసి ఏదో బైబిల్ చదివేసి బలారం చేసి వెళ్ళిపోతే దేవుని మనం చూడలేం. కానీ పరిశుద్ధంగా మనము ఉంటేనే దేవుని మనము చూడగలం. మిగతా విషయాలు మీకు వచ్చేవారని చెప్తే ఎక్కువ టైం లేదు కాబట్టి చివరికి ఒక వాక్యం చదవండి. కీర్తన గ్రంథము 102వ కీర్తన 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 102వ కీర్తన 16వ వాక్యం. ఏలయనగా యెహోవా సియోనును కట్టియున్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఇక్కడ తెలుగులో ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంది. యెహోవా సియోనును కట్టి తన మహిమలో ప్రత్యక్షమని అర్థం. ఇంగ్లీష్ బైబిల్ మీరు చదువుకోండి. కాబట్టి యెహోవా సియోనును కట్టి తన మహిమలో ప్రత్యక్షమగునని ఉంటుంది. కానీ ఇక్కడ ఏమని రాస్తుంది? సియోను కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయనని రాస్తుంది. ఇంకా సియోను పరిపూర్ణం కాలేదు. ఇంకా సియోనుకి 144,000 మంది వెళ్ళలేదు. ఇంకా సియోను కట్టి ఉంటే ప్రభువుకి రాకడా వచ్చేస్తుంది. సియోను కట్టిన తర్వాత ఏం చేస్తాడు? దేవుడు మహిమలో ప్రత్యక్ష. కాబట్టి దేవుడు ఎలా వస్తాడంట? చెప్పండి. దేవుని యొక్క రాకడా ప్రత్యక్షత ఎలా వస్తుంది? మహిమతో వస్తుంది. బైబిల్ ఉంది కదా, మత్తయి సువార్త మీరు చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం రాస్తుంది మహిమతో ఆయన రాకడా. 25, 31, 32 కూడా రాస్తుంది. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. చాలు. తన మహిమతో మనుష్య కుమారుడు వస్తాడు, మహిమ గల దేవదూతలతో వస్తాడు. కానీ దేవుని యొక్క రాకడ ఎలా వస్తుందంట? మహిమతో వస్తాడు. దేవుడు మహిమతో వచ్చి ఏం చేస్తాడు? సంఘాన్ని ఆకర్షించి పరలోకానికే తీసుకెళ్తాడు. అందుకనే మన అందరం కూడా ఆ మహిమ కొరకు మనం ఎదురు చూడాలి. ఎవరి కొరకు అంట? మహిమ కొరకు ఎదురు చూడాలి. రోమాలో ఉంది, తర్వాత చదువుకోండి. 8:23లో రాస్తుంటుంది, మహిమ గల దేవుని కుమారుల యొక్క స్వాస్యం కొరకు సృష్టి యావత్తు మూలుగుతుందంట. ఆ మాట కూడా చదివేయండి. రోమరాసు పత్రిక 8వ అధ్యాయం 23లోనా 21వ వాక్యం. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛ. దేవుని పిల్లలు అందరూ కూడా పొందబోయే మహిమగల స్వాస్యం. చూసారా? స్వాతంత్రం అంటే ఏంటి? దేవుని మహిమ వచ్చి దేవుని పిల్లలందరినీ పరలోకానికి తీసుకువెళ్తుంది. అందుకని మన అందరం కూడా ప్రభు యొక్క రాకల్లో ఎలా వెళ్తాం చెప్పండి. ఇప్పుడు మీరందరూ శరీరంతో వెళ్తామా? శరీరం లేకుండా వెళ్తామా? శరీరం లేకుండా వెళ్తాం. మన శరీరం ఇక్కడ విడవబడుద్ది. విన్నారా? శరీరం ఇక్కడ విడవబడి శరీరం ఏమైందంట? రూపాంతరం చెందింది. అంటే మరు రూపం, అంటే ఇంకొక రూపాన్ని ధరించుకుంటుంది. ఇంకొక రూపాన్ని ఏం చేస్తుందంట? ధరించుకుంటుంది. ఇంకొక రూపాన్ని ధరించుకుని ఏం చేద్దాం? ఒక రెప్పపాటునే వెళ్ళి. అంటే ఈ మాంస శరీరం ఒక్క నిమిషంలో ఏమైపోద్ది? మహిమగల శరీరంగా మారిపోద్ది. వింటారా? మాంస శరీరం ఎలా మారిద్దంట? మహిమగల శరీరంగా మారిపోద్ది. అందుకని దేవుడు సియోన్ని మహిమతో కట్టి ఆ తర్వాత ఆయన భూమి మీదకి వచ్చి తన సంఘాన్ని ఏం చేస్తాడు? పరలోకానికే తీసుకెళ్తాడు. కాబట్టి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం. అంటే ఈ లోకంలోంచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరలోకాన్ని తీసుకెళ్ళి తన మహిమలో మనల్ని కూర్చుండబెడుతున్నారు. అందుకే అడిగారు యేసుప్రభు శిష్యులు. తర్వాత చెప్తాయా, నీ మహిమలో నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడం పక్కన ఒకడు కూర్చొని అడిగారు. ఎక్కడంట? నీ మహిమలో నీ కుడి పక్కన ఒకడు, యోహాను, యాకోబు అనేవాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ దినాల్లో ఈ లోకం అంతా శాస్త్రం కాదు, ఈ లోక మహిమ అంతా సాతాను యేసు ప్రభువు చూపించింది. కానీ ఏమన్నాయన
ఈ మధ్యకాలంలో చూడండి, ఎవరైనా డబ్బు ఇస్తా అంటే ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తున్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాడు ఐఫోన్ కొనిస్తా అంటే వాడు వెనక వెళ్ళిపోతారు ₹1,00,000. ఒకడికి ఐఫోన్ పిచ్చి పెట్టి ఒక కిడ్నీ అమ్మేసి ఐఫోన్ కొనుక్కున్నాడు. వాడు ఎంత దరిద్రుడో చూడండి. ఆడి ఒక కిడ్నీ అమ్మి ఐఫోన్ కొనుక్కున్నాడు. ఆడికి ఎంత పిచ్చ పట్టిందో చూడండి. ఆడికి ఇది ఇన్నాళ్ళు ఒక అబ్బాయి బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని నిన్ను బాగా రోజు తిప్పుతాను, హోటల్కి, పార్కులకి, బీచ్లకి, రోడ్ల మీద తిప్పుతాను, నీకు ఫోన్ కొనిస్తాను, ఖర్చులో డబ్బులు ఇస్తాను, ఫోన్ రీఛార్జ్ చేస్తాను అంటే వెళ్ళిపోతున్నారు. అట్లాగే అంటే ఈ దినాన్ని లోక మహిమ కొరకు ఏం చేస్తారు జనాలు? పరుగులు చేస్తున్నారు. యేసు ప్రభువుకి సాతాను ఒక్క నిమిషంలో లోక రాజ్యముల యొక్క మహిమ అంతా చూపించి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళు నమస్కారం చేయండి చేశాడా? మనమైతే ఏం చేస్తాం? ఈ నెల్లూరు నీకు రాసిస్తా అంటే ఆమె ఏమంటుంది? అమ్మా నేనే రాజు కదా, ఓకే అంటుంది. నీకు ఈ రాష్ట్రాన్ని రాసిస్తా అంటే ఈమెమంటుంది? ఓకే అంటుంది. కానీ యేసు ప్రభువుకి ఎన్ని రాసిస్తుంది? ప్రపంచం అంతా రాసిస్తాను. ఆయన ఏమన్నాడు? సైతాన్ నా వెనకే పో అన్నాడు. అంతే. సైతాన్ పో, వెనక పో అన్నాడు. అంతే. కానీ సైతాన్ మన వెనక ఉండాలా, ముందు ఉండాలా? మన ముందుంటే మన ఆలోచనలు పాడు చేస్తాయి. యేసు ప్రభువు సిలువ మరణాన్ని గురించి చెప్తుంటే పేతురుని కదా జరగకూడదు అన్నాడు. సైతాన్ నా వెనకే పో అన్నాడు. కాబట్టి సాతాను ఏం చేస్తుంటే దేవుని చిత్తం చేయకుండా, మహిమగల సంఘంగా మారకుండా, పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఆటంకపరచాకి ఈ లోకమంతా మనం చూపించి, లోక కార్యాలను చూపించి, ఆశ చూపించి మళ్ళీ ఏం చేస్తాంట? మోసం చేస్తాం. అందరి కండ్లు మూసుకొని దేవుని బిడ్డ మనం మిగతా విషయాలు వచ్చేవారిని మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డ మనందరం కూడా మనకి జీవితంలో దేవుడు ఆ అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల చుట్టూ, అలాగనే ఎలీషా చుట్టూ ప్రాకారం ఉన్నాడు, ఏబు చుట్టూ ప్రాకారం ఉన్నాడు. కానీ మరి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన మహిమకి కారణంగా ఉండకుండా ఏకాబోతిగా అక్కడ మార్చి ఆయన వెళ్ళిపోయినాడు. కాబట్టి మనకి జీవితాలు కూడా యేసు ప్రభువే మనల్ని మరి తండ్రి మనకు చూపించాడు. కాబట్టి ఆయన మనకు తండ్రిని బయలుపరిచాడు. ఆ తండ్రిని మనం చూడగలుగుతున్నాం. అలాగా యేసు ప్రభువుని చూస్తే తండ్రిని చూసినట్లే. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ద్వారా తండ్రిని చూస్తున్నాం. మోషే కూడా అడిగాడు కానీ చూడలేకపోయాడు. కానీ మనోహ దేవదూతలు చూసి వాళ్ళు భయపడ్డారు. కానీ ఈ దినాన్న మనం భయపడొద్దండి. ఒక దినాన్ని దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని ముఖ దర్శనం చేసి ఆయన్ని స్తుతిస్తాము, ఆయన్ని పాడి పొగడి మహిమపరుస్తాం. జీవిత కాలం అంతా రాత్రి పగలు లేని అక్కడ పరలోక రాజ్యంలో దేవునితో మనం ఉంటాం. కాబట్టి ఈ పాప శరీరాన్ని విడిచిపెట్టి మహిమల శరీరం ధరించుకొని ఆయన ఎదుర్కొంటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అహం. మహిమతో జ్వలించు నగరం, మహారాజుని సియోను పట్టణం. మహిమతో జ్వలించు నగరం, మహారాజుని సియోను పట్టణం. జ్వలించేదం యుగాయుగములు, జ్వలించేదం యుగాయుగములు. ఆ నిత్య సియోనులో సదనా యేసు ప్రభు నీతో. ఆ నిత్య సియోనులో సదనా యేసు ప్రభు నీతో. మహిమతో జ్వలించు నగరం, మహారాజుని సియోను పట్టణం. మహిమతో జ్వలించు నగరం, మహారాజుని సియోను పట్టణం. జ్వలించేదం యుగాయుగములు, జ్వలించేదం యుగాయుగములు. ఆ నిత్య సియోనులో సదనా యేసు ప్రభునితో. ఆ నిత్య సియోనులో సదనా యేసు ప్రభునితో. ఆ నిత్య సియోనులో గ్లోరీ సదనా యేసు ప్రభునితో. ఆ నిత్య సియోనులో యేసు ప్రభు అబెలా శరబరబలకతుర మనరిబలకతిర అమెలా శరబలకతుర మనరిబలకతుర మనరిబలకతిర అమెలా శరబలకతిర. దేవుని బిడ్డన మనము
ఎల్లప్పుడూ మహిమ గల శ్వాసం పొందుదామని నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. మన కొరకు సియోను కట్టి ఆయన మహిమలో రాబోచున్నాడు. ఆయన మహిమగా కారణముగా మన మధ్యలో ఉంటున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో మనలో పరిశుద్ధాత్మతో మహిమతో ఆయన మనలో ఉంటున్నాడు. కాబట్టి ఆ మహిమ గల దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉండలేకపోవడం కారణం, ఈ కాబోతావడం కారణం వారి పాపము. కాబట్టి ఈ దినాల్లో మనం పాపము లేకుండా మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఒక రక్షణ ప్రాకారంగా ఉంటున్నాడు. అలాగనే మహిమకి కారణంగా మరి పరిశుద్ధాత్మతో మనలో ఉంటున్నాడు. ఆయన మనలో ఉన్నప్పుడు ఏ శత్రు మనల్ని ముట్టలేడు, సమీపించలేడు. అలాగే ఎలీషా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు, ఏబు చుట్టూ కంచి వేసి ప్రాకారంగా ఉన్నాడు. కాబట్టి సాతాను మనల్ని ముట్టాలంటే అది మనల్ని ముట్టడానికి వీలు కాదు. దేవుని జయించి మనల్ని ముట్టడానికి వీలు కాదు. కాబట్టి దినాల్లో మనం యేసుప్రభు ద్వారా తండ్రిని మనం చూస్తున్నాం, యేసుప్రభుని కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ దినాన్ని ఆత్మీయ నేత్రాలతో మనం ప్రార్థించినప్పుడు పరలోక దర్శనాలు కూడా మనం చూడాలి. ఈ దినాన్ని మనం చూసి పరలోకానికి వెళ్ళి ఒక దినాన్న దేవుని యొక్క ముఖ దర్శనం చేసి ఆ మహిమలో దేవునితో నిత్యాన్నితో మనం ఉండబోచున్నాం. ఆ దినం కొరకు మనం సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. పాటలో ప్రార్థన సాక్షి వాక్యం ఆశ్రయించేందుకు స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. చెప్పిన వాక్యానుసారం జీవించే దేవుడు సాయించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మరి ముందున్న పరిశుద్ధ బల్లారందుడు ఆశ్రయించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. వచ్చిన వారందరిని ఆశ్రయించి ప్రతి వారి అవసరాలు వెళ్చుండేవాడు కాపాడినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాన్ని స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభుత్వ రాబోచిన పరిశుద్ధపరిచిన రాకడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రార్థించదం. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినములన్నీ కూడా ప్రభా మీ కృపారెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించడానికి అయా నిన్ను ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం. దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క ఆరాధన అంతటిని కూడా మీరు ఆశీర్వదించిన దయ కొరకు మీకు స్తోత్రం ప్రభా. ఏసయ్యా మా యొక్క ఆరాధన ప్రభా ఏసయ్యా మీరు ప్రారంభం నుంచి ముగించేంత వరకు నీ మహిమా సాన్నిధ్యం మాకు తోడుగా ఉంచిన దయ కొరకు మీకు స్తోత్ర. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభా అయా మీ యొక్క ఆత్మతో మేము మీ యొక్క ఆత్మలో మేము ఆనందించడానికి మీ సన్నిధానం యొక్క సంతోషంను మేము పొందుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్ర. నీ దివ్యమైన వాక్కు చేత మీరు మాతో మాట్లాడిన దయ కొరకు మీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మీరు దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందిననియు మీరు దాని మధ్య నివాసము చేతునని మీరు సెలవిచ్చారు తండ్రి. ఇశ్రాయేలు మధ్య ప్రభా మీరు నివసించినప్పుడు దేవా వారు చేసినటువంటి ప్రతి పాపం వల్ల ప్రభా మీరు ప్రభా వారి మధ్య నుండి తొలగిపోయి ఉన్నారు. ఈ దినాల్లో మేము కూడా అటువంటి జీవితంను చేయవారముగా కనబడుచున్నాం. మాలో పాపములు దోషములు ప్రభా అతిక్రమణ వలన ప్రభా మీరు మాలో నివసించలేని వారుగా ఉంటున్నారు. ఆయనను కూడా మా యొక్క ప్రతి ఒక్క పాపములు మా దోషములన్నిటిని మీరు ప్రభా అయా మీరు దయతో క్షమించి మీరు ఎల్లప్పుడూ మాలో నివాసము చేయనట్లుగా అయా మేము ఎల్లప్పుడూ ప్రార్థనాత్మ కలిగినటువంటి జీవితాన్ని చేయటానికి ప్రభా యేసయ్యా నీ యొక్క మహిమను మేము పొందుకోవడానికి మీరు మా కృపను అనుగ్రహించండి. అవును తండ్రి మహిమగల దేవుడుగా ఉండి ప్రభా యేసయ్య మీరు కుమారుడుగా ఉండి ప్రభా ఆ యొక్క తండ్రి యొక్క మహిమను మీరు మాకు బయలుపరిచి ఉన్నారు. ఆ యొక్క మాదిరిని మీరు మాకు బయలుపరిచి ఉన్నారు కనుక ఈ దినాల్లో కూడా మేము మీ యొక్క మాదిరిని వెంబడించి ప్రభా అయా మీ వలే మేము ఈ లోకంలో జీవించి మహిమ పొందటానికి మీరు మా కృపను అనుగ్రహించండి. మహిమగల దేవుడు మీరు మా వచ్చినప్పుడు తండ్రి మేము కూడా మహిమాపూర్ణులుగా మేము మార్చబడి నిన్ను సంధించే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నామయ్యా. దయగల తండ్రి, ఇంతవరకు శుద్ధీకరణ కూటములన్నిటిలో పాల్గొని ప్రభా శుద్ధీకరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం. ఇంకను మాకు ముందుగా ఉన్నటువంటి ప్రభల ఆరాధనను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా.